వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. సో ఈ మధ్య కాలం రియల్ ఎస్టేట్ ఎక్కడున్నా కూడా పుంజుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లక్ష పెట్టుబడి పెడితే లక్షల్లో సంపాదించచ్చు అంటున్నారు రియల్ ఎస్టేట్ అనాలిసిస్టులు. సో ప్రస్తుతం మనతోటి రియల్ ఎస్టేట్ అనాలిసిస్ట్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సో దీని గురించి విశ్లేషణ అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్. సార్, ₹1,00,000 పెట్టుబడి పెడితే లక్షలు సంపాదించచ్చు అంటున్నారు. సో ఏం చెప్తారు సార్ మీరు? ఏ బిజినెస్కి వెళ్ళినా అంతే కదా. ఒక బజ్జీలు వంటి తీసుకున్నావు నువ్వు, ఎంత ఉంటుంది ఇన్వెస్ట్మెంట్? దానికి 2,000, 3,000, 5,000, 5,000, 10,000 చేస్తున్నాడు. ఇది నువ్వు రియల్ ఎస్టేట్ పరంగా అడుగుతున్నావు కాబట్టి జనరల్గా ఏమంటే పబ్లిక్ దగ్గర అందరి దగ్గర లక్షలు కోట్లు ఉండవు. మరి నా దగ్గర 2 లక్షలే ఉంది, 1,00,000 ఉంది, దానికి లాభాలు వస్తాయి, అసలు రియల్ ఎస్టేట్ రాదు అనే మూఢనమ్మకంలో ఉన్నారు. అది ఒకప్పుడు. ఇప్పుడు మారిపోయింది. ఎందుకంటే ₹1,00,000తో చిన్న పీస్ కొనుక్కో, చిన్న స్క్వేర్ ఫీటో, 10 స్క్వేర్ ఫీటో, 100 స్క్వేర్ ఫీటో వస్తుంది. అంటే ఒక షాపింగ్ ఎస్పెషల్లీ కమర్షియల్ రీటైల్లో ఉంటుంది. ఒక 10,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఉంది. ఒక స్క్వేర్ ఫీట్ సపోజ్ 5,000, 10,000 రూపాయలు అనుకోండి. 10,000 × 10,000 కోట్లు అయిపోతుంది. మన దగ్గర లేవు. సో లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఉన్న దాంట్లో ఆ 10,000 స్క్వేర్ ఫీట్కి 100 మంది బయ్యర్స్, 1000 మంది బయ్యర్స్ చేస్తారు. చేసి ఆ ముక్క మీకు రిజిస్ట్రేషన్ యూడిఎస్ రిజిస్టర్ చేస్తారు. సో ఈ మార్కెట్లో ఎట్లా ఉందంటే 50 లక్షలు పెడితే 40,000 రెంట్ ఇస్తున్నారు. అంటే 8%, 9% దాకా వర్కౌట్ అవుతుంది, 8 to 10%. అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ముందు ఏంటంటే దీన్నే ప్రొఫెషనల్లో రీట్ అంటారు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎంత చిన్న మొత్తం అయినా ఇప్పుడు నా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది శ్రీశైలం హైవేలో, మీరు ఈవెన్ 50,000 కూడా పెట్టుకోవచ్చు. 50,000 కూడా పెట్టుకోవచ్చు. అంటే జనరల్గా మినిమం 1,00,000 స్టార్ట్ అవుతుంది. 1,00,000, 2,00,000, 1,50,000, 3,00,000 పైన ఎంతైనా పెట్టుకోవచ్చు. అని ఇప్పుడు 1,00,000 పెడితే మీకు ఇంత రెంట్ అని ఇచ్చేస్తాడు. అది ఉన్నంతకాలం నడుస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ పెట్టుకునేటప్పుడు కొంతమంది అండర్ కన్స్ట్రక్షన్ 5 years అని ప్రాజెక్ట్ పెట్టి దాంట్లో పెట్టడం అంత సేఫ్ కాదు. ఆల్రెడీ మీకు టెనెంట్ ఉండి కన్స్ట్రక్షన్ అయిపోయి రెడీ టు బిల్డింగ్ కనిపిస్తే అందులో బెటర్. ఎందుకంటే రేపు 5 సంవత్సరాలు తీసుకుని రేపు బోర్డు తిప్పే ఛాన్సులు ఉన్నాయి. కట్టకపోతే ఇబ్బంది అవుతుంది. సో మనం జో దిక్తా హై ఓ బిక్తా హై, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. ఏదైతే కనిపిస్తుందో అదే నమ్ముతాడు. కనిపించిన దాన్ని నమ్ముతావా? నా కుడికన్నా ఎడంకన్నా నమ్మదు. దట్స్ ఆల్. మనం అంతకుముందు తిన్న దెబ్బలు బట్టి మనం అంతకుముందు కొన్ని ఇబ్బందులు పడి ఉంటాం. ఇప్పుడు చూస్తున్నాం ఫ్రీలాన్స్లు ఎన్ని కంపెనీలు మూసేస్తున్నాయి. దాదాపు లాస్ట్ 10 నెలల్లో 10 కంపెనీల పైన మూసేశారు. వేల కోట్లు కలెక్ట్ చేసి బిల్డర్ బోర్డు తిప్పేశారు. ఆ బయ్యర్ల తాలూకు పరిస్థితి ఏంటి? లైఫ్లో 1-2 సార్లు కొనుక్కోగలుగుతాం, మాట కొనుక్కోలేం కదా. ఎస్పెషల్లీ రిటైర్ అయిన వాళ్ళు, PF గ్రాడ్యుయేట్ వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు. సార్, అయితే ఇప్పుడు అసలు దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు సార్? డెఫినెట్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీకు రెంటల్ ఇన్కమ్లో ప్రకారంగా చూసుకుంటే ప్లాట్ మీద కంటే ఫ్లాట్కి కమర్షియల్, అంటే రెసిడెన్షియల్ కమర్షియల్ చూసుకుంటే కనుక రెసిడెన్షియల్లో ₹1,00,000 పెడితే 20,000 నుండి 25,000 రెంట్ వస్తుంది. అంటే 2.5 to 3%. కమర్షియల్లో 6 to 8% వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సిస్టమ్ అంతకుముందు ఎలా ఉంటే కమర్షియల్ కొనాలంటే 10 కోట్లు 5 కోట్లు ఉంటాయి పెద్ద బిల్డింగ్లు. ఇప్పుడు ఈ పార్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పాను కదా, 1,00,000, 2,00,000, అందులో మీరు ఏ బిల్డింగ్ కమర్షియల్లోనే ఎక్కువ వస్తుంది రిటర్న్. కాదు కమర్షియల్లో రిస్క్ ఏంటంటే అది రేపు ఖాళీ అయిపోతే దాన్ని రెంట్ రాకపోతే ఇబ్బంది. అమ్ముకోవడం కూడా ఒకేసారి అంత అమ్ముకోలేరు. ఈ చిన్న అంటే ఆ ముక్క వరకు అమ్మేస్తే ఆ ముక్క వరకు సపరేట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది ఒక విధంగా బెనిఫిట్ అనుకోవచ్చు. బెనిఫిట్ దేనికంటే ఆల్రెడీ ఆదాయం కనిపించి బిల్డింగ్ కట్టేసి ఫర్నిష్డ్ అయిపోయి టెనెంట్ ఉంటే రెంట్ పే చేస్తే బెటర్. ఇప్పుడు కొన్ని మార్కెట్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నువ్వు 1,00,000, 2,00,000 పెట్టుకున్నా నీకు రావాల్సిన రెంట్ వచ్చేసాడు మినిమం 6-7% పక్కా వస్తుంది. కొన్నిట్లో 8% కూడా వచ్చేది. సో 7% అంటే బ్యాంకులో కూడా 7, నువ్వు అడగవచ్చు బ్యాంకులో కూడా 7%, ఇక్కడ ఎందుకు కానీ బ్యాంకులో 7% తప్ప ఇంకేం ఉండదు. బట్ ఇక్కడ అప్రిషియేషన్ కూడా అవుతుంది. రిటర్న్స్తో పాటు ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం అక్కడ 10,000 ఉంటుంది బంజారా హిల్స్లో, ఈరోజు 3 లక్షలు అయిపోయింది. సో అక్కడ కూడా మీరు పెట్టిన దాన్ని ఎంతో కొంత పెరుగుతుంది. అంటే నీకు లాభం వస్తుంది, ఓనర్షిప్ ఉన్నది, ప్లస్ ప్రాపర్టీ కనిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు అట్లనే ఇన్వెస్ట్ ఎవరైతే పెడతారో ఆ పర్సన్ కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయడానికి చాలా భయపడుతున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? అంటే భయపడడం అంటే ప్రాఫిట్ ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన దానికంటే వస్తుందా లేదా పోతుందేమో అన్న భయంతో. సో ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, ఎగ్జామ్ రాసాలంటే పాస్ అవుతాడా? కొంతమంది డిస్టింక్షన్ వస్తాయి, ఫుల్ వస్తాయి, కొంతమంది 70%, కొంతమంది 50%. ఎలా నువ్వు పెట్టుకునే ఎఫర్ట్స్ పెట్టు కదా. ఒక ప్రాపర్టీ మనం కొనుక్కునేటప్పుడు
ఆ ప్రాపర్టీ తాలూకా మంచి చెట్లు చూసుకోవాలి. అప్రూవల్స్ ఉన్నాయా, పర్మిషన్స్ ఉన్నాయా, బిల్డర్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది, లొకేషన్ ఎట్లా ఉంది, లొకేషన్ చుట్టూ డెవలప్మెంట్ ఎట్లా ఉన్నాయి, వెంచర్స్ ఉన్నాయా, ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఉన్నాయా, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయా, SEZs ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటారు కదా. అందుకని దీనందరికీ సొల్యూషన్, వన్ టైం సొల్యూషన్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని మీరు ఎన్నుకుంటే వాళ్ళే మీకు పనులన్నీ చేసి పెడతారు. ఇప్పుడు లేటెస్ట్ గొడవ ఏంటి, FTL బఫర్ జోన్. సో దానికి కూడా మనకి ఇప్పుడు కూడా ఉంది, వీళ్ళ కొత్త సబ్జెక్ట్ ఇప్పుడు వల్ల హైలైట్ అయింది. దానికి కూడా మనకు వెబ్సైట్లు ఉన్నాయి, డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఏజెంట్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీస్ కనుక్కోవచ్చు. lakes.hmd.gov. అని వెబ్సైట్ ఉంది. అందులో ఏ సర్వే నెంబరు, ఏ లేకు ఏ జోన్లో పడుతుంది, ప్రొహిబిటెడా నాన్ ప్రొహిబిటెడా చెక్ చేసుకొని కొనుక్కోండి. మీరు చేయలేరు, మాలాంటి వాళ్ళ దగ్గర రండి, అపాయింట్మెంట్ తీసుకొని చేసి చెప్తారు. లేదా లాయర్ దగ్గరికి వెళ్ళండి, లాయర్ చెప్తారు. లేదా డిపార్ట్మెంట్కి వెళ్ళండి, వాళ్ళు చెప్తారు. ఇవన్నీ కూడా మనకు ఎక్సర్సైజ్ చేయకుండా, ఇప్పుడు క్రికెట్ ఆడినట్టు వామప్ చేస్తారు, వామప్ చేసాక గేమ్ ఆడతారు. వామప్ లేకుండా గేమ్ ఆడితే ఫెయిల్ అవ్వచ్చు. ఇక్కడ కూడా ప్రాపర్టీ కొనుక్కోవాలి, మన ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఈ ప్రాపర్టీ కొనేటప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ జాగ్రత్తలు తీసుకోవాలి, నువ్వు పెట్టుకున్న పెట్టుబడి డబ్బులు రావు, మీకు లాభాలు రావు, యూ విల్ గెట్ ఇన్ టు లాస్. ఇంట్రెస్ట్ ఉంటుందో తర్వాత భయం వస్తుంది, రియల్ ఎస్టేట్ అమ్మ వద్దు, నాకు వద్దు. అందుకని అది అక్కడ ఏం చేయాలంటే మీరు ఒక మంచి ప్రాపర్టీ ఏజెంట్ని తీసుకొని వాడికి 1-2% వాళ్ళు ఇవ్వండి. 98% సేవ్ ఉంటుంది కదా. ఆ 1% సేవ్ చేయడానికి కోసం 99% వదిలేస్తున్నారుగా మీరు, అవునా? సో ఆ 1% కోసం మీకు టైం లేదు. మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, పెద్ద బిజినెస్ మ్యాన్, డబ్బులు ఉన్నాయి కానీ టైం లేదు. కానీ డబ్బులు ఉన్నాయని ఎలా పడితే అలా ఖర్చు పెట్టద్దు కదా. మనీ ఫర్ వాల్యూ, వాల్యూ ఫర్ కరెక్ట్ పర్సన్ ఉండాలి, కరెక్ట్ బిల్డ్ ఉండాలి, కరెక్ట్ ప్రాపర్టీ ఉండాలి, కరెక్ట్ లొకేషన్ ఉండాలి, కరెక్ట్ ప్రైసింగ్ ఉండాలి, కరెక్ట్ అప్రూవల్స్ ఉండాలి, లీగల్గా క్లియర్గా ఉండాలి. ఫ్యూచర్లో పెరిగే అవకాశాలు ఏమున్నాయి? ఇప్పుడు షాద్నగర్ ఉందనుకోండి, షాద్నగర్లో చాలా ఉన్నాయి. రోడ్డు పెద్దగా అవుతుంది, కనా మెడిటేషన్ సెంటర్ ఉంది, చిన్నజీఆర్ స్వామి ఉన్నాడు, తర్వాత ఆశ్రమం ఉన్నది చిన్నజీఆర్ స్వామి. అట్లానే మేకాగూడ, కొత్తూరు, నందిగామ, బాలానగర్ ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయి, పోలేపల్లి సెజ్ ఉంది. దీనివల్ల లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాంటి దానిలో చెక్ చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. సో అందుకని నేనేమంటే ఏ ప్రాజెక్ట్ కొనుక్కోవాలన్నా, ఏ ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా దాని మీద కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేయండి, టైం స్పెండ్ చేయండి, బిల్డర్ని ముఖ్యంగా కలవండి. కలిస్తే మీకు రియాలిటీ తెలుస్తుంది. పాత ప్రాజెక్ట్ ఏం చేసాడు, కొత్త ప్రాజెక్ట్ ఎలా చేస్తాడు, రివ్యూ ఎలా ఉంది, కస్టమర్స్ ఏమంటున్నారు, ఇవన్నీ ఏజెంట్ రివ్యూస్ తీసుకోవాలి, బిల్డర్ రివ్యూస్ తీసుకోవాలి, ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. దాన్ని బట్టి నిర్ణయం తీసుకోలేదని మీరు ఆలోచించాలి. ఇందులో ఎటువంటి ఇంకా సపోర్ట్ కావాలన్నా మనల్ని సంప్రదిస్తే అపాయింట్మెంట్ తీసుకుని వీళ్ళు హెల్ప్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.